హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమియా. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా అబ్బాయి స్కూల్లో ఫంక్షన్ అనమాట. అరేంజ్మెంట్స్, లైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, చూసేయండి. నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్స్ పడడం, ఛానల్కి ఇష్యూ అవుతుంది. అందుకోసమనే నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఫస్ట్ గేట్ అనమాట, మనం వచ్చింది ఫస్ట్ గేట్ నుంచి స్టార్టింగ్ వచ్చింది. సెకండ్ గేట్ నుంచి లోపలికి అయితే వచ్చేసాము. తర్వాత ఇది వచ్చి పెద్ద స్టేజ్ ఉండే వీళ్ళకి, ఇదంతా లైటింగ్స్తో నింపేశారు. ఎందుకంటే ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, 25th యానివర్సరీ అంట, సిల్వర్ జూబ్లీ లాగా చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ గేట్ అంటే మా అబ్బాయి ఈ గేట్ నుంచే వెళ్తాడు రోజు స్కూల్కి. ఈ గేట్ దగ్గర వదిలిపెట్టాలి. చూడండి ఎంత బాగుందో. రిలీజియన్స్తో సంబంధం లేదు మాకు అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. మేము ముస్లిమ్స్ అయినా ఈ స్కూల్లో ఎందుకు వేసామంటే మేము అవన్నీ ఏం పట్టించుకోము కాబట్టే వేసామన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఇంతమంది పేరెంట్స్ లెగ్స్ నించున్నారు అనుకుంటున్నారా? ఎవరో స్పీచ్ ఇస్తూ వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వమంటే సడన్గా నించున్నారనమాట. మీరు అసలు నమ్మరు. కానీ ఎంతమంది పేరెంట్స్ వచ్చారో అసలు చూడడానికి ఎంత బాగుందో. క్యూట్గా పిల్లలు బాగా రెడీ అయిపోయి మేకప్లు అవి వేసేసి, వాళ్ళు టెంట్ కొంచెమే వేశారు, ఇంకా వేయాల్సింది టెంట్. కానీ నేను ఎక్స్పెక్టే చేయలేదు, అంతా బాగా చేశారనమాట యాన్యువల్ డే. ఇది వచ్చేసరికి కిండర్ గార్డెన్కి వెళ్ళే రూట్ అనమాట. ఆ గేట్ నుంచి స్ట్రైట్గా వచ్చేసరి ఇది మొత్తం గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉంటుంది వీళ్ళకి. ఆ గ్రౌండ్లోనే ఆడిటోరియం లాగా కొంచెం స్టేజ్ లాగా ఉంటుంది అనమాట. సో చూడండి, స్టేజ్ ఇదనమాట. స్టేజ్ చాలా పెద్దగా ఉంటుంది. సిస్టర్స్కి ఏదో సన్మానం చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి స్పీచ్లు అవి జరుగుతున్నాయి. ఇది వచ్చేసరికి ఇక్కడ జరుగుతుంది కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత కెమెరామ్యాన్స్, పిల్లలు అందరు కూర్చొని వెనక వైపు అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు, అదే పెద్ద క్లాసెస్ వాళ్ళకి క్లాసెస్ అనమాట. ఇవంతా పేరెంట్స్ కూర్చున్నారు. ఎంత దూరమో నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాను కదా, ఈ రూట్ వచ్చేసరికి కిండర్ గార్డెన్ అనమాట. నర్సరీ దగ్గర నుంచి ఆఫీస్ రూము అవన్నీ ఇక్కడే ఉంటాయి. మా పిల్లలు రెడీగా ఉన్నారు పర్ఫార్మెన్స్ల కోసము. మా మాహిర్ కూడా పర్ఫార్మెన్స్లో ఉన్నాడు, కానీ వాడి పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేయడానికి మేము చాలా దూరంలో ఉండిపోయాము. వాళ్ళు సీడీ ఇస్తారు కదా, దాంట్లో చూసుకుందాంలే అనుకున్నాము. వీళ్ళందరూ వీళ్ళ క్లాస్మేట్సే. ఏ ఒక్క గర్ల్ కానీ బాయ్ కానీ మిస్ అవ్వరు అనమాట. అట్లా వేపిస్తారు వాళ్ళ టీచర్స్. కానీ అందరూ కోఆర్డినేషన్గా టీచర్స్ అందరు కలిసి ఇట్లా పిల్లలకి నేర్పించి వాళ్ళే నేర్పిస్తారు, వాళ్ళే వేపిస్తారనమాట. అసలు ఆడపిల్లలంటేనే జడగంటలు సొమ్ములు కదా. చూడండి ఎంత కలకలాడుతున్నారో పిల్లలు, చూడడానికే కనువిప్పుగా ఉందన్నమాట. సో ఇట్లా ఫస్ట్ క్లాస్లో ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఇట్లాంటి ఫంక్షన్స్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు దాకా ఫస్ట్ వచ్చిన వాళ్ళని, సెకండ్ వచ్చిన వాళ్ళని క్లాసెస్ వైజ్గా అవార్డ్స్ ఇస్తున్నారు. లైక్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే అని ఎట్లా అయితే చేస్తారో అట్లా కోట్, అట్లా హెడ్కి క్యాప్ అవన్నీ పెట్టేసి మా షిజా పాప అయితే భలే ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా సడన్గా జనాల్లోకి వెళ్ళేసరికి ఏదో ఆత్రంగా కొంచెం ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఈ పిల్లలు ఎవరో కాదు, మా పిల్లలే, మా మాహిర్ వాళ్ళ క్లాస్మేట్సే అనమాట. వాళ్ళు స్కిట్ విత్ డ్యాన్స్ రెండు కలిపేస్తున్నారు. మా మాహికి ఈసారి బార్డర్ లైన్ అయితే ఇచ్చారనమాట, మధ్యలో లేడు వాడు. ఎందుకంటే మేము ఈ మధ్య 3 months డెలివరీకి వెళ్ళిపోయేసరికి వాడు కొంచెం డౌన్ అయిపోయాడు, స్టడీస్లో అయినా అదర్ యాక్టివిటీస్లో అయినా. అందుకోసమే వాళ్ళ మేడం కొంచెం ఈసారి బర్డెన్ ఎందుకులేమ్మా అని చెప్పి వాడు ఇంట్లో బాగేస్తున్నాడు, కానీ స్కూల్కి వెళ్ళేసరికి భయపడుతున్నాడంట వేయడానికి. తర్వాత ప్రాక్టీస్ వీడియో చూపిస్తే వాళ్ళ మేడం అయితే షాక్ అయిపోయారు. చూడండి వాళ్ళ క్లాస్మేట్సే వీళ్ళంతా కూడా ఎంత చక్కగా వేస్తున్నారో. నేను సాంగ్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడుతుంది. మళ్ళీ ఇప్పటికే కాపీరైట్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట, వీడియో కాపీరైటింగ్ పడింది. ఇది వచ్చేసరికి కన్నడ సాంగ్, ఐలు నోడిద్రే మొబైలు అని సాంగ్ ఉంటుందన్నమాట. చాలా బాగా వేశారు. అసలు ఎంత అవసరం ఉందంటే పేరెంట్స్, పెద్ద పిల్లల పేరెంట్స్ కన్నా చిన్న పిల్లల పేరెంట్సే చాలా మంది వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు ఇట్లా డ్యాన్స్ వేస్తుంటే ఎవరికి ఉండదండి చూడాలని. మేమే ఇంటిల్లిపాది ముగ్గురం వెళ్ళిపోయాము మాహిర్ కోసము చూడ్డానికి. అందుకోసమే కదా పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత జోవియల్గా ఉంటారని. వాళ్ళని డ్యాన్సులు వేయించడానికి వాళ్ళ మేడమ్స్ పడే కష్టాలు ఇన్ని కావు. చూడండి, వాళ్ళతో ఇంతమంది పేరెంట్స్ని మేనేజ్ చేసుకుంటూ, ఇలా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ టీచర్స్ ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళ టీచర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అసలు వాళ్ళే చూసుకుంటారు. మీరు వాటర్ బాటిల్ కూడా ఏం పంపించొద్దు అని
చెప్పారనమాట మాకు. ప్రతిసారి ఆమె లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అట్లా మేమే పంపిస్తాము ప్రాక్టీస్కి వెళ్ళినా కానీ, మీరు మాత్రం పంపించొద్దు, మొత్తం మేమే చూసుకుంటామని వాళ్ళ టీచర్స్ ధీమాగా చెప్పారనమాట. వాటర్తో సహా వాళ్ళే సప్లై చేశారు వాళ్ళకన్నీ. ఈ పిల్లలందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు వాళ్ళే అనమాట. చూడండి వాళ్ళని చూస్తుంటే ఎంత బాగుందో కదా. వీళ్ళు వచ్చేసరికి కోతి వేషం, ఇట్లా జీబ్రా, ఇట్లా పాండా ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ ఒకటేసారి స్టేజ్ మీద వేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా చూడ్డానికి. టీచర్స్కి కూడా డ్రెస్ కోడ్ ఉంది. శారీసే అందరికి ఒకటే లాంటి శారీస్ విత్ కోట్స్ ఇస్తారనమాట. నార్మల్గా కూడా వాళ్ళ టీచర్స్కి కోట్లు ఉంటాయి, రెగ్యులర్ వేర్గా వేసుకునేవి బ్లాక్ లైక్ బ్లూ లాగా ఉంటాయి అనమాట, నావీ బ్లూ. ఇప్పుడు వచ్చేసరికి నార్మల్గా పిస్తా కలర్ ఏదో ఇచ్చారు. చూడ్డానికైతే టీచర్స్ కూడా లాస్ట్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అబ్బా నేనైతే మిస్ అయ్యాను, కానీ లైవ్ స్ట్రీమింగ్ మాత్రం మిస్ అవ్వలేదు, ఇంట్లో ఉండే మొత్తం చూశానమాట. సో ఈ వీడియో మీకోసం మాత్రమే, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మా షిజా పాపని చూపించండి అని చెప్పేసి. అందుకోసమే వీళ్ళిద్దరు ఆడుకుంటున్న వీడియో పెట్టాలని చెప్పి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. మా చుట్టాలు కూడా పిల్లల్ని చాలా మిస్ అవుతున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఎవ్రీ టైం కాల్స్ చేసినప్పుడు పాప బాగుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం మా షిజా పాప వీడియో అయితే కొంచెం పెట్టాలని డిసైడ్ అయ్యాను, అందుకోసమనే పెట్టానమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.